నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల సంచలనం సృష్టించిన గృహహింస కేసు ఏదైతే ఉందో ఆ యొక్క కేసులో గాయపడిన పిల్లలను కువైట్ ఉప ప్రధానమంత్రి గారైతే హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ గారు దేశాన్ని కుదిపేసిన ఇటీవలి గృహహింస కేసులో తల్లి చేతిలో కత్తిపోట్లకు గురై ఆదాన్ ఆసుపత్రిలో చేరిన 2 పిల్లలను పరామర్శించారు. అలాగే సమాజ భద్రతకు మరియు కుటుంబాల భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలను లేదా నేరాలను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సహించదని చెప్పేసి ఉప ప్రధానమంత్రి గారు తెలియజేశారు. కుటుంబ చైతన్యాన్ని బలోపేతం చేయడం యొక్క ప్రాముఖ్యతను, అలాగే తమ పిల్లలను రక్షించడంలో తల్లిదండ్రుల బాధ్యతను కూడా ఆయన నొక్కి చెప్పారు. అలాగే భద్రతా దళాలు తల్లిని అదుపులోకి తీసుకొని ఆమె పైన అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాయని చెప్పేసి దీని వెనక ఉన్న ఉద్దేశాలు, కారణాలు వెల్లడించడానికి దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఈ కేసుకు సంబంధించి అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు కూడా కొనసాగుతూ ఉన్నాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. పిల్లల ఆరోగ్య పరిస్థితి పైన వైద్య బృందం ఉప ప్రధానమంత్రి షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ గారికి వివరించిందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ప్రస్తుతం 2 పిల్లలనైతే తల్లి కత్తితో అయితే పొడవడం జరిగింది. ఎందుకు పొడవాల్సి వచ్చింది? తల్లి ఇలా చేసిందా, లేకపోతే వెనక ఏవైనా కారణాలు ఉన్నాయా? తన పిల్లలను ఏ కసాయి తండ్రి అయినా కసాయి తల్లైనా కానీ పొడవదనమాట. పొడిచారంటే కానీ దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి, అసలు ఏం జరిగిందన్న వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. అలాగే సాక్షాత్తు ఉప ప్రధానమంత్రి గారు హాస్పిటల్కి వెళ్ళి ఆ యొక్క పిల్లల ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆ పిల్లలు క్షేమంగా తిరిగి రావాలని మనం కూడా ఇక భగవంతుని ప్రార్థిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.